వెల్కమ్ టు ఓహో టాకీస్. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు టీఎస్తో అంటే ఏదైతే వెహికల్స్ ఉంటాయో టీఎస్ నంబర్ ప్లేట్ల పైన అంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వాటన్నిటిపైన టీఎస్ అని ఉండే విధంగా అప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2024లో కొలువు తీరడం జరిగిందో దాన్ని మార్చేసి టీజీగా చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చడం జరిగింది. అయితే ఆ విగ్రహాన్ని డిసెంబర్ 9 ఈరోజు సాయంత్రం సెక్రటేరియట్లో ఏర్పాటు చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులైన కేటీఆర్, కేసీఆర్ విమర్శలు అయితే చేస్తున్నారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేసి కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ అయితే ఇది ఒక మూర్ఖపు చర్య అని చెప్పేసి మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి అవి పరిష్కారం చేయకుండా ఇట్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతే ఎలా, నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి అయితే కేసీఆర్ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక కేటీఆర్ను తీసుకున్నట్లయితే మేము ఆలిని మార్చిన వారిని చూడడం జరిగింది, కానీ తల్లిని మార్చిన వారిని అయితే మేము ఇంతవరకు చూడలేదు. ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చేసి విగ్రహాలను రూపొందించడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆగ్రహంతో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా కాంగ్రెస్ తల్లి విగ్రహంలా పోయి ఉందని చెప్పేసి విమర్శలు అయితే చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు సంక్షేమ కార్యక్రమాలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప ఒక ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం రూపొందించిన విగ్రహాలే కావచ్చు, లేదైతే నిర్మాణాలు కావచ్చు, ఇంకేదైనా కొన్ని కార్యక్రమాలు కావచ్చు, వాటిని మార్పులు చేయడం ద్వారా ప్రజానికానికి ఏ మేరకు ఇవి ఉపయోగపడుతున్నాయని చెప్పేసి అయితే ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వ ధనం కూడా ఇక్కడ వృధా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కేవలం ఒక సెక్రటేరియట్లోనే ఇక్కడ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, గ్రామాల్లో కూడా ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగించి కొత్తగా రూపొందించబడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి అవన్నీ మళ్ళీ కూల్చేసి కొత్త విగ్రహాలను రూపొందించాలంటే కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేస్తే బాగుంటుందని చాలామంది తెలంగాణలోని మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య ప్రజానీకం కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒకవేళ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎన్నుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ విగ్రహాన్ని మార్చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు విగ్రహాలు మార్చుకుంటూ పోవడము, లేదంటే నిర్మాణాలను మార్చుకుంటూ వెళ్ళడము, ఇట్లా
కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పోతే మరి రాష్ట్ర పరిస్థితి, మరి రాష్ట్రంలో మరి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన సమస్యలను మరి ఎవరు పట్టించుకుంటారు అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఏర్పడ్డ ప్రభుత్వాలు ఇగోలకు పోకుండా, అంటే రివెంజ్ మోడ్లో కాకుండా రీజనబుల్గా మరి పరిపాలన చేస్తూ రాష్ట్రానికి అటు ప్రజలకు అండదండలుగా ఉండాలని చెప్పేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఈ విధంగా మరి ఏర్పడ్డ ప్రభుత్వాలు వివరించుకుంటూ పోతే ఎలా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు.